స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి రిజర్వాయర్లు, 530 మీటర్లు ఎత్తిపోయగలిగేటువంటి పంపులు, మోటార్లు, 240 టీఎంసీల వాడుకునే సామర్థ్యం కలిగిన ఇవన్నిటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇన్ని ఉంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో దాంట్లో ఒకే ఒక బ్యారేజ్ ఆ మేడిగడ్డలో, దాంట్లో 85 పిల్లర్లున్న మేడిగడ్డ బ్యారేజ్ లో 2 పిల్లర్లు కొద్దిగా సమస్య వస్తే కాళేశ్వరం కూలిపోయిందని, అవినీతి జరిగిందని కంటిన్యూస్ అదే దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, కాళేశ్వరం కొట్టుకుపోయింది, కూలిపోయింది అంటున్నారు. నేను ఇప్పుడు చెప్పిన ఇన్నిట్లో ఒకటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర సమస్య. ఆ మేడిగడ్డ బ్యారేజ్ కూడా మొన్న వర్షాకాలం సీజన్లో పోయినసారి 5 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా తట్టుకొని నిటారుగా నిలబడి ఉన్నది. ఇప్పటికి మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకపోలే. రేవంత్ రెడ్డి, నీ కన్ను కనిపించకపోతే రా, చూపిస్తా నీకు. నేను మేడిగడ్డ బ్యారేజ్ నిటారుగా ఎట్లా నిలబడి ఉన్నదో చూపిస్తా. జరిగింది కేవలం 2 పిల్లర్లకి సమస్య. నువ్వు ఎంత దుష్ప్రచారం చేసినా, ఎందుకంటే కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్ళని తెలంగాణ రైతులు చూసి, మా నిజామాబాద్ జిల్లాలో కూడా పునర్జీవ పథకం ద్వారా నీళ్లు ఎదురెక్కి వరద కాలంలో వారి పోచంపాడు ప్రాజెక్టులో నీళ్లు వచ్చిన సంగతి కూడా మా రైతన్నలు చూసి. కాబట్టి నువ్వు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతన్నలకు లైఫ్ లైనే. నీలాంటి లోఫర్ గాళ్ళకే అది లూప్ లైన్, తెలంగాణ రైతులకు మాత్రం అది లైఫ్ లైన్. ఇకపోతే మాట మాటకు ప్రజాధనం దుర్వినియోగమైంది చెప్పిందే చెప్పు. ఎక్కడ దుర్వినియోగమైంది? ప్రజాధనం దుర్వినియోగం ఎప్పుడైందంటే, మీరు కేవలం 2 పిల్లర్లను రిపేర్ చేయలేక, మీరు నీళ్ళు ఆపక రైతులకు నీళ్ళు ఇస్తలేదు చూసినావా? దాంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉన్నది. కళ్ళ ముందు గోదావరి పోతుంటే మీరు ఆంధ్రాకు, బంకచర్లకు నీళ్లు పంపించే కుట్ర ఏదైతే చేస్తున్నారో దాంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది తప్పిస్తే, 2 పిల్లర్లు రిపేర్ చేస్తే ఆన్ చేసుకొని మిగతా కాళేశ్వరం కాంపోనెంట్స్ అని నేను ఇంతకు చెప్పిన కదా,